కొన్ని పాటలు. సో అవన్నీ ఆ ప్రాసెస్ చాలా బాగుంటుందండి. పాట అంటే కీబోర్డ్లో తమన్ గారు మైండ్లో దాన్ని కంపోజ్ చేసుకోవడం, నేను పక్కన దాన్ని నోటేషన్ రాసుకొని నేను అది ట్రాక్ పాడడం, తర్వాత త్రివిక్రమ్ గారు అలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని నేను వారికి పాడి వినిపించడం ఎవరికి దొరుకుతుందండి. చాలా ఈ ఆపర్చునిటీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే నేను చాలా ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్, బ్లెస్డ్. ఎందుకంటే ఆ తర్వాత అవన్నీ డైరెక్టర్ వాళ్ళందరూ త్రివిక్రమ్ గారు లాంటి పెద్దవాళ్ళందరూ దగ్గరుండి వినడం, తర్వాత నేను అవి ట్రాక్ పాడడం, ఆ ట్రాక్ పాడిన తరుణంలో బాగుందిగా ఈ గొంతు ఇట్లాగే ఉంచేద్దామని ఉంచటం. అలా. ఇవి కాకుండా ఏం పాటలు పాడారు కృష్ణ? మన సర్కార్ వారి పాటలు సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం, మహేసా ఇట్టా వచ్చేసా. మీరు సాహితీయా? నేను జోనితా గాంధీ. జోనితా గాంధీ సాహితీతో ఇది కదా మన కుర్చీ. సొక్కులాడి స్వప్న సుందరి, మా పటేల మల్లె పందిరి, రచ్చరాజుకుందె ఊపిరి, గుండెలోన డీరిడిరిడి, తూని గన్నడుములోన తూటాలెట్టి, తూపాకి పేల్చిన విదింగరి జిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి. ఈ పాటలు అనమాట. ఇందులోనే ఇంకొక పాట, మా ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు, గుండె లోతుల్లో గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబ్బులు. ఇలాంటి పాటలు ఎక్కువ, జోనర్స్ ఎక్కువ, మంచి మంచి మెలోడీస్ కూడా పాడాను. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే, మెలోడీ సాంగ్స్ పాడించారు. ఇలాంటి మహామాస్ పాటలు పాడించారు. అండ్ మీ విశేషం ఏంటంటే ఇవన్నీ ఇంత ఇప్పుడు పాడుతుంటే అసలు అంటే అలా వినడం వేరు, ఇలా ఎదుర్కొండ వింటే అసలు ఏ మ్యూజిక్ లేకుండా కూడా వావ్ అది మార్చడం ప్లస్ దాన్ని అందంగా మీరు అంటే బికాస్ పొడిపొడిగా ఉంటాయి మాస్ పాటలు మామూలుగా, కానీ దీన్ని అంత అందంగా ఆయన కంపోజ్ చేశారు తమన్ గారు, మీరు పాడడం. అవి బేసిక్ అదేనండి, ట్యూన్లో మెలడీ ఎంత ఫాస్ట్ నెంబర్ అయినా సరే మెలడీ ఉంటుంది. అది డెఫినెట్లీ నాకు తెలిసి మణిశర్మ గారి దగ్గర నుంచి తమన్ గారు వీళ్ళందరూ నేర్చుకునేది కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ అండి. సుమారు ఒక 10 ఏళ్ల పాటు వర్క్ చేయడం, ఊరికే ఎవరు పెద్దవాళ్ళు అయిపోరు, ఎంత గ్రౌండ్ బేసిక్స్ నుంచి వర్క్ చేసుకొని ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళందరూ. అలాగే దేవి గారికి కూడా నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీ కోసం, నాగార్జున గారు ప్రాణమా అంటూ వస్తుంది కదా, హరిణి గారు వస్తుంది. సో ఎవరి పాటలైతే వింటూ పెరిగామో వాళ్ళ ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు, అంటే శ్రీలేఖ గారు, వీళ్ళందరి దగ్గర రాధాకృష్ణన్ గారు, అందరితో వర్క్, రమణ గోగుల్ గారు, జీవి ప్రకాష్ గారు, 1001 తమిళ్ ఫిలింలో. సో తమిళ్ பேச தெரியும் இல்லையா? இப்போ பேச வராது, புரியும் కొంచెం అర్థమవుతుంది. పాటలు అయితే ఎందుకంటే బాలు గారితో తెలుగు ప్రోగ్రామ్స్ ఒకటే కాదు కదా, తమిళ్ ప్రోగ్రామ్స్, కన్నడ ప్రోగ్రామ్స్, మలయాళం ప్రోగ్రామ్స్, ఇవన్నీ చేయడం మూలంగా పాటలు పాడే అవకాశం వచ్చింది ఎక్కువ. మధ్య అన్నమయ్య కీర్తనలు అందరితో జతకట్టి పాడిన ప్రాజెక్ట్ చాలా మంచి ప్రయత్నం కృష్ణ. సో ఆల్ అప్రిసియేషన్స్ టు యూ. అంటే ఇది ఈ ఫీల్డ్ ప్రొఫెషన్ అలా ఉంది, ఇది ఒక యజ్ఞంలాగా చేయడం బేసిక్స్ ఇక్కడి నుంచే నేర్చుకున్నాం కాబట్టి నాకు నేను ఐ ఆల్వేస్ ఫీల్ నేను నేర్చుకున్న అన్నమాచార్య కీర్తనలు ముఖ్యంగా అవి నలుగురితో కలిసి ఎవరికి ఇంట్రెస్ట్. నా కంప్లైంట్ ఏంటంటే నాతో ఒక్కటి కూడా పాడలేదు. మీతో కలిసి నాకు ఇష్టమైన పాట మీరు పాడాలి, మీతో పాటు నేను పాడతాను. ఏం పాట అది? మాయా మోహము మానదిది శ్రీయచ్యుతని చిత్తమే కలది, మాయా మోహము మానదిది, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంతా పద, ఎంత వెలుగునకు
అంతే చీకటి ఎంత సంపదకు అంతా పద మాయా మోహము మానదిదే. భలే గుర్తుపెట్టుకున్నారు. శ్రీ నాకు ఆల్బమ్ చాలా ఇష్టం. కమలాకర్ గారి మ్యూజిక్ ప్రొడక్షన్లో మీరు చేసిన ఆల్బమ్ చాలా ఇష్టం. సో ఇలా తీరిపోయింది, ఇలా తీరిపోయింది. ఎప్పటి నుంచి అనుకున్నా, పట్టుకున్నప్పుడు గల్లా పట్టుకుని అడగాలని. నాకు చాలా ఇష్టం ఆ పాట కూడా, ఆ కీర్తన మీ గొంతులో ఇంకా ఇంకా ఇష్టం. ఆ సాహిత్యం అద్భుతం కదా చాలా చాలా. బట్ కృష్ణ, యువర్ బ్లెస్డ్. మాట పాట వచ్చిన వాళ్ళు ఎప్పుడు బాగుంటారు, బాగుండాలి తప్పకుండా. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు ఇంకా పెద్ద పెద్ద బ్రేక్స్ వస్తాయి. బట్ ఇవాళ ఐ డ్రీమ్కి ఇంత సమయం వెచ్చించి, డిస్పైట్ బీయింగ్ అ బిజీ సింగర్, ఇట్స్ ఆల్ మై ప్లెజర్ మీతో ఎందుకంటే బీయింగ్ ఏ మ్యూజిషియన్ మీరెంత అద్భుతమైన కీర్తనలన్నీ ఆలపిస్తుంటారు నాకు తెలుసు. ఐ ఫీల్ మంచి బాంబే జయశ్రీ గారి టోన్లో మంచి పాట మీ గొంతులో పడితే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. నిజంగా కిరవాణి సార్ అన్నారు యాక్చువల్లీ. అవునా? ఆయన అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో అలాంటి మీకు ఆ జానర్ ఇష్టం, అలా మీ చేత ఒక పాట పాడిస్తాను త్వరలో. మీరు ఆయన మ్యూజిక్ లో పాడారు కదా, వెంగమామలు అనుకుంటా కదా. పాడాను. అదే అది నాకు అంటే అంటారు కదా, కొన్ని ఎంత మర్చిపోలేని ఫుల్ఫిల్మెంట్ ఇస్తాయంటే. తర్వాత నేను పర్సూ చేయలేదు కానీ, అంటే ప్లేబ్యాక్ పాడాలి అని. నాకు పాటే నేను ఒక్కదాన్ని మీతో కూర్చుని ఇలా పాడినా కూడా నాకు అదే హ్యాపీ. సింగింగ్ ఇస్, మ్యూజిక్ ఇస్ నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఒక ఇదొకటే కాదు. మనం ఎక్కడ కూర్చుని పాడొచ్చు, ఎక్కడ ఎంతమంది ఉన్నారు. సో ఐ ఆల్వేస్ ఫీల్ అంటే నాకు ఎప్పుడైనా అలాంటి జోనర్ మీ గొంతులో మంచి పాట, ఇప్పుడు మనోహర ఇలాంటి పాటలు మీ గొంతులో బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తదాస్తు అనేసారు పైన. తప్పకుండా పాడదాం. అండ్ అలాగే పాడువారం అంతే, మనందరిది ఒకటే కులం, గాయకులం అంతే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot. Thank you so much. Thank you so much.